శ్రీ గురుభ్యో నమః. గౌరీశంకరుల తనయుడు, దేవతల సేనాని, మానవలోకాన్ని ఎన్నో సమస్యల నుంచి కాపాడేవాడు ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఆ దేవదేవుని ప్రత్యేకించి పూజించే రోజు సుబ్రహ్మణ్య షష్ఠి. ఈ రోజున ఆ కార్తికేయుడిని ఓం శరవణ భవ నమః అనే మంత్రంతో 108 సార్లు స్తుతిస్తే కోరిన కోర్కెలు తీర్చుతాడు. మార్గశిరమాసం శుక్లపక్ష షష్ఠి నాడు వచ్చే ఈ పండుగ రోజు స్వామివారిని పూజించి ఉపవాసం ఉండి మనసులోని కోర్కెలను విన్నవిస్తే ఆలకించి ఆదుకుంటారు. సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలోని నాగేంద్ర స్వామికి పూజిస్తూ పుట్టలో పాలు పోసి రావి చెట్టు కింద ఉన్న జంట నాగులకు పసుపు కుంకుమలతో అర్చిస్తూ తమ కష్టాలను తీర్చమని వేడుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎన్నో ఏళ్లుగా పట్టి పీడించే నాగదోషాలు, కుజదోషాలు తొలగిపోతాయి. సంతానం లేనివారు సుబ్రహ్మణ్య స్వామికి వ్రతం చేసినట్లయితే సంతాన ప్రాప్తి కలుగుతుంది. కనుక సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఓం శరవణ భవ నమః అని ఆ స్వామివారిని మనసారా భక్తితో వేడుకుందాము. ఓం గోవిందాయ నమః. ఓం నమః శివాయ.